శ్రీవాణి గారికి, పాలకొండ శాసనసభ్యులు శ్రీమతి కళావతి గారికి, ఈ 175 నియోజకవర్గాల్లో ఒక పాడేరు నియోజకవర్గం చాలా పెద్ద విస్తీర్ణంతో కూడుకున్నది. అందులో పూర్తి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడ గిరిజనుల అమాయకులు వారి అవసరాల మేరకు సంతలకో లేకపోతే ఏదైనా సమావేశాలకు ఇలా వచ్చినప్పుడు అనుమానంతో ఈరోజు నక్సల్స్తో మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పి చాలా మందిని అరెస్ట్ చేసి కుటుంబాన్ని చాలా బాధ పెడుతున్న తరుణం సార్. మా బాధలు కూడా మేము తెలియజేస్తామని ఇప్పుడు సూరిబాబు గారు బోధరాల సర్పంచ్, మా కొయ్యూరు మండలంలో చాలా మారుమూల ప్రాంతం, వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమ్మినటువంటి సిద్ధాంతానికి ప్రాణం పెట్టి జీవితాంతో ఏ వ్యక్తినైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని పూజించేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచి ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజన్న కుటుంబానికి తోడుగా ఉండి ఇప్పుడు జగనన్న వెంట నడుస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈరోజు సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తృత స్థాయి సమావేశాలు పెట్టి పార్టీ బలోపేతం చేసే విధంగా, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు జగనన్న ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు మన పాడేరు విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కానీ అందరికీ కూడా మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఈరోజు సమావేశాలు పెట్టాలని చెప్పినప్పుడు మొట్టమొదటి సమావేశం పాడేరు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టినందుకు విశాఖపట్నం జిల్లా ప్రజల తరఫున, ముఖ్యంగా మీ గిరిజనులు అందరి తరఫున సరే అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. అది మామూలు విధంగా కాదు. మినుముల్లూరు నుంచి మొదలుపెట్టి ఈ వేదిక మీదకి వచ్చినంత వరకు కూడా మీరు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతం ఈ జన్మంతా కూడా గుర్తు పెట్టుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు పార్టీ బలోపేతం దిశగా ఈరోజు కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఒక పక్క ప్రణాళికతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో దాదాపు 7 నియోజకవర్గాలు ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గాలు ఉంటే అందులో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గిరిజనులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూశాడు. ఇందాక సోదరుడు పరీక్ష చెప్పాడు. ఈరోజు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం,
ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి దాదాపు 44% మంది కోరుకున్నప్పటికీ అత్యధిక శాతం కోరుకున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం గిరిజనులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు. ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి చరిత్ర గాని ఘనత గాని ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేసాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్నటువంటి నాయకులు కావాలి. వయసులో పెద్దవాడిని, దాదాపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, అపారమైనటువంటి అనుభవం ఉంది, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలందరి దగ్గరికి వెళ్ళాడు. నిజమేనేమో వయసు మీద పడతా ఉంది, ఆఖరిలో అయినా నిజం చెప్తా ఉన్నాడు. ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తానని చెప్పి ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక చిన్న కథ గుర్తొస్తా ఉంటది. ఇలాగే ఒక 70 సంవత్సరాలు పెద్ద ఆయన మన పాడేరు కొండల దగ్గరికి వచ్చి నాకు ఒక్క నెల రోజులు సమయం ఇవ్వండి, ఈ చిటికిన వేల మీద మీ పాడేరు కొండలన్నీ కూడా నిలబెట్టేస్తానని చెప్పి చెప్పాడట. అంటే పాడేరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్పుడు నిజమేనేమో పెద్ద వయసు వాడు నిజం చెప్తా ఉన్నాడు, అనుభవం ఉంటుంటుంది, నిజంగా నిలబెట్టేస్తాడేమో అని చెప్పి నెల రోజుల పాటు భోగాలన్నీ పెట్టి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి నెల అయిపోయిన తర్వాత కొండ దగ్గరికి బాణసంచాలు కాల్చుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత తొడగొట్టాడు. కొండను చూసి తొడగొట్టి చేతులు మీద విసుక్కుంటూ చిటికిన వేలు చూపించి ఈ ప్రాంతంలో ఎవరైనా మగాడుంటే ఆ కొండను తీసుకొచ్చి ఈ వేలు మీద పెట్టండి అని చెప్పి అన్నాడట. సేమ్ చంద్రబాబు నాయుడు కూడా అదే రీతిలో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. జిత్తులు మారినటువంటి ముసలి నక్క ఏ విధంగా అయితే కొట్టుల్లో కుతంత్రాలు చేస్తుందో అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. నిన్న కాక మొన్న మన రాజధాని ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంపీలందరినీ తీసుకొని మోడీ గారిని కలిస్తే అది కూడా చూస్తూ ఊరికెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అటు కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ సంబంధించినటువంటి పోలవరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిస్తే అది కూడా చూస్తూ ఊరుకోలేడు. ఏమన్నా అంటే మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమో లేకపోతే నరేంద్ర మోడీ గారి మీద అనుమానమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈయన వెంటనే పరిగెడతా ఉంటాడు, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఢిల్లీ వెళ్ళినటువంటి ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులన్నా తీసుకొచ్చాడా అంటే ఢిల్లీ నుంచి ₹1 కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్యులు కానీ ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు సాయం చేసేటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇందాక సోదరుడు చెప్పాడు, అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దత్తత తీసుకొని దాదాపు 4-5 నెలలు అయింది. ఒక్కసారైనా అరకు ప్రాంతాన్ని ఇచ్చేశాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక చిన్న శంకుస్థాపన అరకు ప్రాంతంలో చేశాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. హుదూద్ సైక్లోన్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అది కూడా గాల్లోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు చూసాం మనం. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సంపద ఏదైతే ఉందో దాన్ని దోచుకోవడానికి అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా మర్చిపోవద్దు, అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి గడ్డ, ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గడ్డ ఈ గిరిజన ప్రాంతం. గిరిజన సంపద జోలికి కానీ గిరిజన ప్రాంతాల జోలికి కానీ గిరిజనులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా మీరు ఏమన్నా అన్యాయం చేయాలని చూస్తే గిరిజన తాలూకా బాణానికి బలైపోయేటువంటి పరిస్థితి మీ అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం కానీ మీకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో
ప్రతి అంశంలో కూడా మీ అందరికీ తోడుగా ఉంటాం, మీరు ఎవరికి కూడా భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో సమావేశం అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకొని ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ సంపద ఏ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా అవసరమైతే పాదయాత్రలు చేసి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూర్తి మద్దతు ఎప్పుడు కూడా మీ గిరిజనులకు ఉంటుంది. మీరంటే అమితమైనటువంటి ప్రేమ, మీరంటే అమితమైనటువంటి అభిమానం, మీకోసం ఏదైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ మొన్న రాజధాని ప్రాంతంలో పర్యటన చేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ప్రచార సభలో కూడా పక్కన నిల్చున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రతి మాటకి తానా తందానా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీకి నేను షూరిటీగా ఉంటాను, ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి నేటికి దాదాపు 11 నెలలు ప్రభుత్వం ఏర్పడి ఒక్క కార్యక్రమాన్నైనా నిలదీశామా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి మాట్లాడి 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారిని రాజధాని ప్రాంతంలో పంపించాడు. అక్కడికి వెళ్ళినటువంటి ఈ మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి రైతుల తాలూకు బాధలు విని సినిమాలో చెప్పాల్సినటువంటి డైలాగులన్నీ కూడా ఆ ప్రాంతంలో చెప్పాడు. ఉదయం లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మాట మార్చి హైదరాబాద్ లో పాత్రికేయ మిత్రులతో అంటాడు, ఆ ప్రాంతంలో మంచి ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పాను అన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు అనుకున్నారట, మీకు ఇచ్చిన ప్యాకేజా రైతులకు ఇచ్చిన ప్యాకేజా అని చెప్పి. కేవలం 12 గంటల వ్యవధిలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసరికి మధ్యలో ఏ ప్యాకేజ్ అందిందో తెలియదు కానీ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఆడి ఈ రోజు ప్రజల్ని మోసం చేసే దిశగా ఈ రోజు పవన్ కళ్యాణ్ నడుస్తా ఉన్నాడు. కొన్ని ఇన్ని సినిమాలు తీస్తా ఉన్నావు కదా, ఇన్ని సినిమాలు తీసినటువంటి డబ్బంతా ఏం చేస్తున్నావు బాబు అని చెప్పి మాలాంటి వాళ్ళందరూ అడుగుతుంటే ఆ పక్కన సోదరు ఎవరో చెప్పారు, పెళ్లి చేసుకొని వదిలేసినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళ భార్య మళ్ళీ ఉన్నారో అందరికీ బలం ఇవ్వడానికి సరిపోతున్నారు డబ్బంతా. కనీసం ఈ దేశం తాలూకా సాంప్రదాయం మీద గౌరవం లేదు, మన రాష్ట్రం తాలూకా సంస్కృతి మీద నమ్మకం లేదు. ఇటువంటి వాడు కూడా మన స్టేజీలకి ఉపన్యాసాలు చెప్తా ఉంటే ఈరోజు సిగ్గేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఆ సందర్భంగా అన్నాను, నీ పార్టీ అయినటువంటి జనసేన పార్టీని ధనసేనగా మార్చేసుకో, కరెక్ట్ గా సరిపోతుందని చెప్పి. ఏదైతే ఇటువంటి వారందరినీ కూడా 2019లో మళ్ళీ వీళ్ళందరూ కూడా కట్టకట్టుకొని మన మీద పోటీ చేయడానికి వస్తారు. మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎలాగా విజ్ఞప్తున్న వాళ్ళు, మంచి మనసున్నటువంటి వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. చంద్రబాబు నాయుడు ఏదన్నా మోసం చేసి ఏదన్నా చేయగలిగితే మా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేయగలరు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరిని కూడా మోసం చేసేటువంటి అవకాశం లేదని చెప్పి పూర్తి నమ్మకం నాకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే అమ్మ ఈశ్వరి గారికి దాదాపు 25,000 మెజారిటీతో మీరు అందరూ గెలిపించారు, పక్కనే ఉన్నటువంటి అరవింద్ దాదాపు 35,000 ఓట్లతో గెలిపించారు. పూర్తి నమ్మకం మాకు మీ పైన ఉంది. పార్టీ కూడా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఏదైతే ఇందాక సోదరులు మీరు అందరూ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరన్నా మీ జోలికి వచ్చినా, అన్యాయంగా మనల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా తప్పకుండా మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళందరికీ ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకవైపు పడిపోదు. రేపు మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ అంతు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఆఖరిగా పార్టీకి సంబంధించినటువంటి బయోడేటాను కూడా ఎవరైతే ఇక్కడ వచ్చేసినటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా విచ్చేశారు. సమావేశం అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఈ పేపర్ లో పూర్తిగా నమోదు చేసి మన నాయకులుగా
అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఇంత చక్కని అవకాశం, ఇంత మిట్ట మధ్యాహ్నం మీరందరూ కూడా ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, పాదాభివందనాలు చేసుకుంటూ 6 నెలలు గడిచిపోయింది. సంవత్సరం కూడా తొందరలో మే నెలలో పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, గత 10 నెలలుగా అమలు పరిచినవి ఏంటి, ఇదంతా కొంత సమయం ఇచ్చి మామూలు పరిభాష అయితే హనీమూన్ పీరియడ్ అన్నట్టు కొంత సమయం చూసి దాని తర్వాత మనం కూడా ప్రశ్నిద్దామనే ఉద్దేశంతో మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుందాం, ప్రజల సమక్షంలోనే వాటి గురించి చర్చించుకుందాం, సమీక్షించుకుందాం అని అన్నప్పుడు ఈ అవగాహన సదస్సులు ఎక్కడ మొదలు పెట్టాలంటే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాడేరును సూచించారు. పాడేరు దగ్గర నుంచే మనం మొదలు పెడతాం. ఒక గిరిజన శాసన మన ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచే మొదలు పెడతామనే ప్రధానమైన కారణం గిరిజన సమస్యలంటే ఈనాటి కాదు, 33 తెగలుగా ఉన్నటువంటి గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడు కాదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి మరింత క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. ఆ గిరిజన ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం చూపెట్టారు. గిరిజన నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. విడ్డూరం ఏమిటంటే గత చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శాసనసభలో గిరిజన ప్రతినిధులు లేనటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేనే లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం తప్ప. వాళ్ళ గిరిజన శాసనసభ్యులు లేడు. మీరందరూ ఎన్నుకొని ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి గిరిజనరావుగా చెప్పుకున్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులను కూడా ఆయన తీసేసుకున్నాడు. అయితే మనం కనుక విశ్లేషించుకుంటే ఇక్కడ చాలా చోట్ల 30,000 పైగా మెజార్టీలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఎంత మెజార్టీ వచ్చిందో ఇంటి ఈశ్వరికి మీరు ఈ పాడేరు నియోజకవర్గంలో అంత మెజార్టీ ఇచ్చారు. తక్కువ మెజార్టీ ఏం కాదు. అందుకనే నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఏ పాడేరు నియోజకవర్గంలో అయితే మనం సమావేశం జరుపుకుంటున్నామో ఆ పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి ఈశ్వరం గారిని మనస్ఫూర్తిగా మా తరఫున, మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున, పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఇందాక నుంచి చూస్తా ఉన్నా, చాలా సమావేశాలకు వెళ్తుంటాం. ముందు ఒక వక్త ఇద్దరు వక్తలు మాట్లాడేటప్పుడు నిండుగా కనపడుద్ది, ఆఖరికి వచ్చేప్పటికి మెల్లగా పరతపడిపోతూ ఉంటారు.
కానీ ఈశ్వరమ్మ గారి సభలో మాత్రం ఎక్కడ కూడా ఒక్కరు కూడా కదలకుండా అంకిత భావంతో ఈ సమావేశంలో ఏం చెప్తారని వింటా ఉన్నారు. మీ అందరిని కూడా ప్రత్యేకంగా 2 విధాలుగా అభినందిస్తున్నాను. ఓ మంచి శాసనసభ్యురాలను ఎన్నుకున్నందుకు, ఓ మంచి పార్టీని ఎన్నుకున్నందుకు, ఎంతో శ్రద్ధతోటి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అండగా నిలబడతామనేటువంటి ఆలోచన మీలో కనపడుతున్నందుకు ఈ రోజు మీకు కావాల్సింది పార్టీ అండ. కొన్ని సమస్యలు చెప్పారని మళ్ళీ చెప్తా. వాటన్నిటిపైన పార్టీ ఏ విధంగా మీకు అండగా ఉంటుందనేటువంటి విషయం మీరు మొన్న చూశారు. మొన్న జరిగినటువంటి మన శాసనసభ సమావేశాల్లో మన పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు దాన్ని కొన్ని సమస్యలు లేవనెత్తారు. లేవనెత్తిన సమస్యలకు మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సమాధానాలు లేవు. మీరు గమనించి ఉంటారు. ఆయన లోకాభిరామాయణం అంతా చెప్తాం, లేకుంటే ఉన్నటువంటి సభాపతి మధ్యలో మీరు గోల్ చేయండి అని మొదటి సమావేశాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు 17 మందికి మధ్య ప్రతి 5 నిమిషాలకు ఒకరికి, 3 నిమిషాలకు ఒకరికి వారిని లేపి మీరు గోల్ చేయమన్నాడు. ఏదేదో పొంతం లేని మాటలన్నీ మాట్లాడారు. మొన్న ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సూటి సమాధానాలు చెప్పరా. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా ఏ ఎన్నికల మేనిఫెస్టో అయితే మీకు ఇచ్చినటువంటి దానిలో ఉంది, షెడ్యూల్డ్ తెగలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ చదివించాడు. ఈ రోజు కూడా మనం అందరం ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు షెడ్యూల్డ్ తెగలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో దాదాపు 23 వాగ్దానాలు ఉన్నాయి. ఒక్క వాగ్దానం ఉన్న నెరవేర్చాడ గుండెల మీద చేసుకుని చెప్తున్నాను. అందుకని కూడా ప్రజానీకం అంతా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పోల్చుకుంటా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజానీకానికి అట్టడుగున్న ప్రజానీకానికి అందజేశాడు. ఈనాడు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంక్షేమాన్ని ఇవ్వట్లేదు కానీ రాష్ట్రంలో ప్రజానీకంలో ఒక సంక్షోభాన్ని సృష్టిస్తా ఉన్నాడు. సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రజలకు సంక్షోభాన్ని కలుగు చేసేదానికి గుర్తొచ్చేది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడిపోతా ఉన్నారు. అందులో ముందు దాని తర్వాత మన సోదరు ఈశ్వరు, మీ ప్రజలు ఈశ్వరు గారు కూడా చాలా సేపు సమస్యల పైన శాసనసభలో మాట్లాడారు. మీకున్నటువంటి సమస్యలన్నీ ఏకరవ పెట్టి ఈ ప్రభుత్వానికి ఏమైనా కానీ మానవత్వం ఉంటే, ఈ ప్రభుత్వానికి గిరిజన పట్ల దారి ఉంటే, గిరిజన సమస్యల పట్ల అవగాహన ఉంటే మీరు ఈ సమస్యలు ఎందుకు తీర్చకూడదు? గిరిజనులు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఒక భాగం కాదా? వాళ్ళకు కూడా సమాన హక్కులు లేవా? వాళ్ళు తినడానికి తిండి ఉందా? తాగటానికి నీరు ఉన్నాయా? ఒక విషయం అయితే చెప్పారు. నాకు నిజంగా మానవత్వం గలవాడు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. ఈశ్వర్ గారు చెప్పిన మాటకి గుండె రాయిలాగా ఉన్నటువంటి కూర్చున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎగిరిన ఊళ్ళు నమ్మారు. ఆ మాట్లాడే మాట తెలుసా? మంచినీళ్ళు అనేవి లేవండి మా ప్రాంతంలో. గిరిజన ప్రాంతాల్లో మంచినీళ్ళ కొత్త, గర్భంలో ఒక శిశువును పెట్టుకొని, సంఘం ఒక పెట్టెను పెట్టుకొని, నెత్తి మీద కొండ పెట్టుకొని 4-5 కిలోమీటర్లు మంచినీటి కోసం వెళ్ళి ఒక్కొక్క ఆడబిడ్డ నీళ్లు తెచ్చుకుంటా ఉంటే మీ ప్రాంతాల్లో మీరు ఇళ్లలో కూర్చొని ఎక్కడో మరి మన బిస్లరీ నీళ్లు తాగేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు.
వీళ్ళ ఇబ్బందులు మీకు ఏం తెలుస్తున్నాయంటే సమాధానం లేదు. రోడ్డు మీద నడవాలంటే గులకరాళ్ళ మీద నడవాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. మాకు రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, రహదారులు సక్రమంగా లేవు. వాడు ఉండటానికి ఏమి ఆధారాలు లేనట్టు పరిస్థితిలో ఉన్నారంటే సూటిగా సమాధానం రాదు. అందుకనే నేను నిజంగా ఆమెకి ఒక ప్రత్యేకమైన నేను ఒక అభిమానిని ఈశ్వర్ గారు మాట్లాడతాను. చాలా చక్కగా మీ సమస్యలు ఆ ప్రాంతంలో మన శాసనసభలో ఆమె చెప్పింది. అందువల్లే ఆమెని మీ సమక్షంలో నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. మంచి శాసనసభ్యురాలని మీరు మీ ప్రతినిధిగా శాసనసభ్యులున్నారు. మిగతా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురు కూడా రాజేంద్ర గారు కానీ, మన కళావతి గారు కానీ, మన వాణి గారు కానీ, మెజారిటీ ఈ రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ తప్ప అంతకంటే ఎక్కువ లేదు. ఈనాడు ఏ ప్రభుత్వం గతంలో చూశారు. మేము కూడా 30 సంవత్సరాల పైగా రాజకీయంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మేము ముందున్నాం. మాకంటే వెనక్కి వచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి మన చంద్రబాబు నాయుడు గారు. అందుకని మొన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని ఏదో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటా ఉన్నారు. మీరు ఒక తెలుగు కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డికి మీరు అదే మద్దతు ఇవ్వలేదా, మీరు తెలుగు కాంగ్రెస్ అని చెప్పి ఇంకొక విషయం కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాంగ్రెస్ వాడు, నాకు అన్ని విధాలు అండగా ఉంటారు, తప్పదు. ఎందుకంటే నా రక్తంలో 30% కాంగ్రెస్ రక్తం ఉన్నదని చెప్పుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎవరో చెప్పారు నా రక్తంలో 30% ఉందన్నారు ఆ రోజు. కానీ ఇటీవల ఆయన కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని ఇక్కడ పదవులు ఇచ్చినటువంటి నాయకులందరూ చూస్తే ఆ 30% రక్తం ఈనాడు 70% పెరిగిపోయింది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఈనాడు ఆయన 70% కాంగ్రెస్, 30% మాత్రమే తెలుగుదేశం. అది ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ గురించి ఆయన మాట్లాడట్లా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడయ్యో అంటల్లా. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో మంత్రి చేసి వచ్చాడు. మేము కూడా తెలుగుదేశంలో ఉండి ఇటు వచ్చాం. మేము రావడానికి ఒక కారణం ఉంది. నేను ఈనాడైతే ఎన్టీ రామారావు గారు మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని, ఈ తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సంక్షేమ దిశలో పేదవాళ్ళకి ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తుల్ని తీసుకురావాలని ఆయన ఆలోచిస్తే ఈయన పార్టీ యొక్క కార్పొరేట్ వ్యవస్థగా తయారు చేసి డబ్బు ఎక్కడైతే ఉందో ఆ డబ్బున్న వాళ్ళకే ఆయన ఇవ్వాలి అని ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఈ దీనిలో సామాన్యుడికి స్థానం లేదని మా పట్టు బయటకు వచ్చాడు. ఎక్కడెక్కడైతే డబ్బు గల వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఈ రోజు దానిలో ప్రాతినిధ్యం తప్ప రెండోది లేదు. ఎన్నడూ ఈ రాజకీయాలు తెలియనట్టు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టేటువంటి సంస్కారం వాళ్ళ రాజకీయంలో వచ్చింది. కాబట్టి ఆయనకి ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా తేడా ఉంది. ధర్మాన్ ప్రసాదరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచే వచ్చారు. కానీ ఏ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన పనిచేశాడో, ఏ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలైతే ఈ రోజు వరకు ప్రజల్లో వేళ్ళొంగిపోయి ఉన్నాయో ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాబట్టి నేను అండగా నిలవాలి అనే ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయాలు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసేవి ఒక్కటి కూడా ఇచ్చినట్టు హామీలు ఆయన వ్యవసాయ రుణాలు మాఫీ కానీ, లేకుంటే డ్వాక్రా రుణాలు కానీ వివరాలన్నీ నేను చెప్పబోట్లేదు. వాటిలో మీకు ఇచ్చిన వాటిల్లో కొన్ని ఉన్నాయి. లేకపోతే చేనేత రుణాలు కానీ, పవర్ లూమ్స్ రుణాలు కానీ, ఇవి ఎక్కడ కూడా మాఫీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. మంత్రులు చేస్తున్నారు వ్యవసాయ రుణాలు మాఫీ చేశారని మీరు ఒక గోబెల్ ప్రచారం లాగా మీరు చేయండి, ప్రజలు నమ్మేస్తారని. నియోజకవర్గ ప్రజల మనసుల్ని అర్థం చేసుకొని వారి ఆకాంక్షకు అనుగుణంగా సంతృప్తి పరచగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని మీరు శాసనసభ్యురాలుగా ఎన్నుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి అరకు నియోజకవర్గం అయితేనేమి, పాడేరు, అలాగే సాలూరు, పాలకొండ, రంపచోడవరం, కురుపా, అరకు అన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థుల్ని శాసనసభకు పంపించినటువంటి మీ అందరికీ కూడా నా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో మనం ఒక్క పోలవరం నియోజకవర్గాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని కూడా 2019లో జరిగేటటువంటి ఎన్నికల్లో తిరిగి దాన్ని సాధించుకోవాలి. మనం ఎందువల్ల ఈ నియోజకవర్గాన్ని 2014లో పోగొట్టుకున్నామన్నటువంటిది సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకొని 2019లో మళ్ళీ తిరిగి దాన్ని మనం కూడా సాధించుకోవాలి. ఈ యొక్క అవగాహన సదస్సు ఆవశ్యకతను మాత్రం మీ అందరికీ తెలియజేయాలన్నటువంటిదే నా ఉద్దేశం. ప్రతి నియోజకవర్గం మన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలన్నటువంటిది మన పార్టీ నిర్ణయం. ప్రథమంగా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు పాడేరులో ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 2014లో మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం దాని మిత్రపక్షాలైనటువంటి మిగతా పార్టీలకి ఓట్ల వ్యత్యాసం అన్నగారు చెప్పినట్టుగా 5 లక్షల ఓట్లు మాత్రమే. దీని అర్థం ఏంటి? ప్రతి ఓటరు హృదయాల్లో వైఎస్ఆర్ గారు ఆయన చేసినటువంటి పథకాలు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అమలు చేసినటువంటి పథకాలు, ఆయన జనాదరణ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ అలాగే హత్తుకుపోయి ఉంటుంది. కానీ మనం ఎందుకు 2014లో 5 లక్షల ఓట్ల తేడాతో 67 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాం అన్నటువంటిది ఒక్కసారి మనం సమీక్షించుకోవాలి. పార్టీకి ఓటు వేయాలన్నటువంటి తపన, ఓటు వేయాలన్నటువంటి కోరిక ఈ 5 లక్షలకు మాత్రమే వ్యత్యాసం ఉన్నటువంటి వారికే కాదు, ఇంకా ఎక్కువ మందికి కూడా మనకి 44% ఓట్లు ఏదైతే వచ్చాయో అంతేకాదు ఇంకా కూడా ఎక్కువ శాతం మన పార్టీకి ఓటు వేయాలన్నటువంటి తపన ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఓటు వేయాలన్నటువంటి ఆ ఆకాంక్షను ఓటర్ని మనం బూత్ స్థాయికి తీసుకువెళ్ళి ఓటు వేయించుకోలేకపోయామన్నటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే లోపం ఎక్కడుంది? లోపం పార్టీ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మనం ఇంకా బలోపేతం చేసుకోవాలన్నటువంటిది ఈ సందర్భంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ఈ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను వేసుకోవాలి, గ్రామ కమిటీలను వేసుకోవాలి, మండల స్థాయి కమిటీలు వేసుకోవాలి, జిల్లా స్థాయి కమిటీలు రావాలి, రాష్ట్ర స్థాయి కమిటీలు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి ఆఫీసు పేరును కూడా చిత్తశుద్ధితో పార్టీ విజయానికి 2019 వరకు కృషి చేస్తే తప్పకుండా మనం అధికారంలోకి వస్తామన్నటువంటిది ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను.
జిల్లా అధ్యక్షుల వారిని, మన నియోజకవర్గ సమన్వయకర్తలకి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే, అత్యంత వేగవంతంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి కమిటీలన్నిటికీ కూడా మీరు కేంద్ర కార్యాలయానికి జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రతిపాదనలు పంపించండి. మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. పార్టీని 2019లో మనం అందరం కలిసికట్టుగా విజయపదం వైపు నడిపిస్తామన్నటువంటిది నేను మనవి చేసుకుంటున్నాను. అతి తక్కువ కాలంలో 10 నెలల కాలంలోనే ప్రభుత్వ వ్యతిరేక విధానం అలాల వల్ల చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ట పాలైనటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎన్నికలు నిర్వహించినట్టయితే ఫలితాలు చాలా తేడాగా ఉంటాయి. ఆ సంగతి మనందరికీ కూడా తెలుసు, ఆయనకి కూడా తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాల భోగటా ప్రకారం, ఆయనకు ఉన్నటువంటి నివేదికల ప్రకారం ఆయనకు ఈ విషయం తెలుసు. అందుకే బహుశా రాజధాని గుంటూరులో నిర్మిస్తానని చెప్తూనే ఆయన సొంత ఇల్లు హైదరాబాద్ లో కట్టుకుంటున్నారు. అంటే దీని అర్థం ఆయన కానీ ఆయన కుటుంబం కానీ రాజధానిలో వచ్చి స్థిరపడేటటువంటి ఉద్దేశం అయితే లేదు. ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటారు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని అక్కడే స్థిరపడతారు. అంటే ఆయనకే నమ్మకం లేదు ఆయన ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటిది. ఇంతే కాకుండా ఇదంతా కూడా ఈ అవగాహన సదస్సు యొక్క ఆవశ్యకత గురించి నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర జనాభాలో 60% మంది వ్యవసాయం మీద అయితేనేమి, వ్యవసాయ ఆధారిత పనుల మీద అయితేనేమి ఆధారపడి బతుకుతున్నారు. వారికి ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా? రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. రాష్ట్ర జనాభాలో 50% మహిళలు ఉన్నారు. మహిళలకు ఆయన ఇచ్చినటువంటి హామీ డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్నారు. చేశారా? చేయలేదు. చేసే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. అలాగే రాష్ట్ర జనాభాలో 33% బీసీలు ఉన్నారు. వారికి ఏదైనా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి సందర్భం ఏదైనా ఉందా? లేదు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 17.1% ఎస్సీలు ఉన్నారు. 5.33% ఎస్టీలు ఉన్నారు. వీరికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో ఏమైతే హామీలు ఇచ్చారో వాటినన్నింటినీ ఈరోజు మీకు ఒక ఫోల్డర్లో ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్క హామీ ఈ రకంగా మొత్తం ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి 300 హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భం లేదు. ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేసినటువంటి ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి 4 సంవత్సరాల అధికారంలో కొనసాగాలనా అన్నటువంటి ప్రశ్న మనలో మనం వేసుకోవాలి అని ప్రజలు కూడా దాన్ని నిర్ణయం తీసుకోవాలి. ఇక అవినీతికి వస్తే ఆయన మనల్ని నిందిస్తాడు అవినీతి పరులని. రోజుకి ఒక ఎమ్మెల్యే చేతనో లేకుంటే ఒక పార్టీ ఆఫీస్ పేరుతోనో చెప్పిస్తారు. చెప్పిన వాళ్ళు చెప్పకుండా తిరిగి అదే చెప్తారు. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి? చేస్తున్న ప్రతి పని, తీసుకుంటున్న ప్రతి చర్య ఎలా డబ్బు చేసుకుందామా, ఎలా లంచం తీసుకుంటామా అన్నటువంటిదే చేస్తున్నారే కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేసినటువంటి సందర్భం లేదు. ఈ గత 8-10 నెలల్లో భవిష్యత్తులో కూడా అటువంటిది జరగదు. ఆయన ప్రణాళికలో లేదు. రాజధాని నిర్మాణం తీసుకోండి, పూర్తిగా దాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏవైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా
ఆయన ల్యాండ్ పూలింగ్ అని ఒకటి పెట్టి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మీకు తెలుసు. పట్టిసీమ తీసుకోండి. పట్టిసీమ అసలు అవసరమా? అది దానివల్ల మనకు ఏదైతే మన రాష్ట్రానికి లార్జర్ బెనిఫిట్ ఏదైతే వస్తుందో అది ఆ ప్రయోజనాలు దెబ్బతినవా అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. దాంట్లో కేటాయించినటువంటి 1100 నుంచి 1300 కోట్లలో 22% ఆయనకు వెళ్ళేటటువంటి లంచం ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. 22% ఎంతైతే ప్రాజెక్ట్ కాస్ట్ లో ఎక్సెస్ చేశారో 22%, 21.9% అది ఆయనకు వెళ్ళేటటువంటి ముడుపులు అన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రతి విషయంలో కూడా వాణిజ్య పన్నులైతేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి, అలాగే ఇసుక రీచుల్లో ఉన్నటువంటి అవినీతి అయితే ఏమి ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఆకాశాన్ని అంటుంటున్నదన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఎమ్మెల్యేతో కలిసి వారి కింద పనిచేస్తారు. అలాగే మండలానికి సేవాదళ సభ్యులు ఉంటారు, అలాగే గ్రామానికి సేవాదళ సభ్యులు ఉంటారు. ఇంచుమించు ఒక్కొక్క నియోజకవర్గానికి మన అధ్యక్షుల వారు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 60 మంది సేవాదళ సభ్యుల్ని మనం ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసుకున్నటువంటి సేవాదళ సభ్యులకు మంచి శిక్షణ ఇచ్చి, ఎవరైతే చిత్తశుద్ధితో పార్టీకి పని చేయాలని భావన ఉంటుందో వాళ్ళని ఎంపిక చేసుకుని వారికి మంచి శిక్షణ ఇచ్చి వారి సేవలను మనం పార్టీ వినియోగించుకోవాలన్నటువంటిదే దీని యొక్క సదుద్దేశం. మనం ప్రతి ఎమ్మెల్యేలతో, శాసనసభ్యులతోనేమి, అసెంబ్లీ కోఆర్డినేటర్ సమన్వయకర్తలతోనే సంప్రదించి ప్రతి నియోజకవర్గంలో కూడా 60 మంది, అంటే ఇంచుమించు మన 13 జిల్లాల్లో 10,000 మంది సుశిక్షితులైనటువంటి సైనికుల్ని తయారు చేసుకున్నాం. దీనికి మీ అందరినీ కూడా ఈశ్వరి గారిని కూడా సహకరించవలసిందిగా. పాడేరుని సమీక్ష చేద్దామని వెళ్దామని సాయిరెడ్డి గారు పిలిస్తే ఈ ప్రాంతంలో కొంత పరిచయం ఉన్నటువంటి వాడిని కనుక నేను కూడా రావడం జరిగింది. మనందరికీ కూడా మీరు ఘనమైన స్వాగతాన్ని ఇచ్చారు, గౌరవించారు. మీరు మా పట్ల చూపిన అభిమానానికి, ఇచ్చిన గౌరవానికి పాడేరు శాసనసభ నియోజకవర్గం కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దగ్గర కూర్చొని అమ్ముకోలేకపోయాం. దాన్ని ఓడిపోయినామని చెప్పి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఓడిపోవడం కూడా కాదు. మనకంటే 2% ఓట్లు ఎక్కువగా వచ్చి శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి కనుక అధికారులు అందుకోగలిగారు. మన పార్టీ కూడా 4 సంవత్సరాలు అయింది. మొన్న నేను 5వ సంవత్సరంలో వెళ్ళిపోయింది. స్లోగా పార్టీ పెరుగుతుంది. ఒక శాసనసభ్యుల నుంచి 17 నుంచి 67కి వచ్చాం. అది పెరగడమా, పెరిగిపోవడం? 5వ సంవత్సరానికి వచ్చినప్పటికీ 67 సీట్లు వచ్చేసి, అంటే మనల్ని ఆదరించే సంఖ్య రోజులకి పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య మనకు రాలేదు కనుక ఓడిపోయిన మీరు అనుకుంటున్నారు కొంతమంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య ఇంకా మనకు రాలేదు, అంతవరకు మనం ఇంకా చేరలేదు. అది అనుకోవడానికి మనం ఏం చేయాలి? ఇవాళ రాష్ట్రంలో మనం ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభలో కావాల్సిన మెజారిటీ వచ్చిన వాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాడు
చట్టాలను చేస్తారు, కార్యక్రమాలను రూపకల్పన చేస్తారు, ఆ విధానాన్ని అన్నింటినీ అమలు చేస్తారు. అది అధికారంలో ఉండేవారు చేస్తారు. మనం ఏం చేస్తాం? ఆ చట్టాల్లో ఉండే లోపాలుంటే ఎత్తి చూపి సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు ప్రజలకు వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే దాని గురించి అడుగుతాం. విధానాలు రూపకల్పన చేసి అమలు చేస్తున్న కార్యక్రమాల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపుతాం. ప్రభుత్వం చేత బాధించబడుతున్నటువంటి వర్గాలు, మోసగించబడుతున్నటువంటి వర్గాలు సహాయం అందాల్సి ఉన్నా అందకపోయినటువంటి వర్గాల తరఫున గొంతెత్తి మాట్లాడతాం, ప్రజల తరఫున ఉంటాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అపోజిషన్ చేయాల్సిన పని. మన అపోజిషన్ రోల్ని మనం చేయాలి. అపోజిషన్ రోల్ చేయడం అంటే ఒక శాసనసభలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత శాసనసభ్యులే కాదు, అన్ని స్థాయిల్లో ఉండేటువంటి పార్టీ కేడర్ అంతా, ఎమ్మెల్యే, తర్వాత మండల ప్రెసిడెంట్, తర్వాత జెడ్పీటీసీ, దాని తర్వాత సర్పంచులు, ఎంపీటీసీ, మనకున్నటువంటి విలేజ్ లీడర్స్, వార్డ్ లీడర్స్, నగరాలకు ఉండే లీడర్స్, డివిజన్స్ ఉండే లీడర్స్, అన్ని అనుబంధ విభాగాలకు ఉండేటువంటి లీడర్స్, ప్రధాన ప్రతిపక్ష పాత్రని మనం పోషిస్తూ ఉండాలి. ప్రజలు గమనిస్తుంటారు. పరిపాలనలో ఎలా అయితే ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రభుత్వం ప్రజల కార్యక్రమాలు అందించలేక వైఫల్యం చెందినప్పుడు ప్రజలు ఎలా బాధపడతారో, ప్రజలకు భారమైన చట్టాలు తెచ్చి పనులు వేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిపాలన అందిస్తే ప్రజలు ఎలా బాధపడుతుంటారు. దీన్ని ప్రశ్నించకపోతే బాధపడి ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని తిడతారు, ద్వేషిస్తారు, కోపగించుకుంటారు. దీన్ని ప్రశ్నించకపోతే, దీన్ని అడగకపోతే, దీన్ని నిరోధించకపోతే, దీనికోసం ప్రజల తరపున మనం గొంతెత్తి మాట్లాడకపోతే మనల్ని తప్పుపడతారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మనం సరైనటువంటి పాత్ర నిర్వహించకుండా రేపు అధికారం బట్టి మనకు వివరిస్తారు. మీరు ప్రతిపక్ష పాత్రనే సరిగ్గా నిర్వహించలేకపోయినా కానీ మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారు రేపు ప్రజలకు? ఇప్పుడు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతని, ఈ వ్యవస్థలో రెండింటికి రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి. అధికారంలో వచ్చేవాడికి ప్రజల తరఫున అతను చెప్పినటువంటి మాటలను అమలు చేసే పని చేయాలి. అతను చేయకపోతే నిలదీసే కార్యక్రమం మనం చేయాలని చెప్తుంది ఈ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే మనకేం పని లేదు, వాడు తప్పులు చేస్తే ఊరుకుంటామంటే లాభం లేదు. వాడు తప్పులు చేస్తే మనం తప్పుని నిలదీసి ప్రజల తరఫున నిలబడి మాట్లాడి ఎత్తి చూపి వారితో గుర్తు కలిపి బలహీన పక్కన మనం ఉంటేనే శవాష్ వీళ్ళు బాగా చేశారని మనల్ని ప్రమోట్ చేసి అధికారాన్ని ఇచ్చే కార్యక్రమం మనం చేస్తాం. మనకెందుకు అధికారం కావాలి? వాళ్ళు ఉంటే అధికారం ఉంటే నేను ఆడుకుంటాను, ఏం పోయింది? మనకు మాత్రం అధికారం ఉంది. మనకు అధికారం ప్రత్యేకంగా మనకు ఐడియాలజీ ఉంది. ఒక నీకు అనుమానం అవసరం లేదు, నీవు అడగకపోయినా నీ ఇంటికి అధికారం వచ్చి నీకు ఆ సహాయాన్ని అందిస్తాడని చెప్పి చూపించాడు. దాన్ని సాచ్యురేషన్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం. అతని కులం కానీ, మతం కానీ, రాజకీయ పార్టీ కానీ ప్రశ్నించకుండా ఉండేటువంటి పరిపాలన దేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి. అందుకే ఇప్పటికీ ఇట్లాంటి బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ గిరిజన వర్గాలు కానీ, ట్రైబల్స్ కానీ, ఎస్సీస్ కానీ, బలహీన వర్గాలు కానీ పెద్ద ఎత్తున అతను ప్రేమించడానికి కారణం, నేను ఓటేకపోయినా నా అవసరాలన్నీ తీర్చినటువంటి అతను ఉన్నాడనేటువంటి ధైర్యాన్ని కలిగించినాడు. మళ్ళీ నా ఓటేయమని ఎక్కడ అతను కండిషన్ పెట్టలేదు. ఇప్పుడు మరి అతనే అదంతా చూసి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. 9 సంవత్సరాల పరిపాలన ఉందని చెప్పాడు. ఇప్పుడు అతని గురించి పెద్దగా నేను మాట్లాడడానికి ఈ సందర్భం పెట్టుకుని కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకు ఫెయిల్ అయినాడు అతను అంటే, ఇప్పుడు వచ్చింది వస్తే పెట్టాడు. నేను పెట్టాడు, పింఛన్ ఇస్తాం అధికారులు పంపించినప్పుడు చెప్పాడు 25% కట్ చేయండి అని పంపించాడు. ఒక ఊర్లో 200 పెన్షన్లు ఉంటే అధికారం కావాలని అంటే ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తే ఇలాంటి పేద వర్గాలందరినీ ఆదుకునేటువంటి పరిపాలన అందించడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన
అవసరం ఉందని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తున్నాను. దానికోసం మనం కృషి చేయాలి. మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో ప్రశ్నించేటువంటి పార్టీ యువకులు తయారు చేయండి. ప్రభుత్వం నిర్ణయానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, దాని ద్వారా అనేకమైన అవకాశాల గురించి ప్రశ్నించవచ్చు. ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి సంబంధించిన